Assalamualaikum warahmatullahi wabarakatuh. Hi 9th class. This is Asif Telugu sir. If you want to practice, first question. వారు ఏమి చేస్తున్నారు? మొదటి చిత్రంలో ఒక దాత స్త్రీలకు చీరలు వస్త్రదానం చేస్తున్నాడు. రెండవ చిత్రంలో ఒక దాత ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెడుతూ అన్నదానం చేస్తున్నాడు. ఫస్ట్ బిట్ సెకండ్ క్వశ్చన్ కా ఆన్సర్. సక్తుప్రస్తుని దానగుణాన్ని అతిథి ఎందుకు మెచ్చుకున్నాడు? సక్తుప్రస్తుడు ఒక పేద బ్రాహ్మణుడు. తన భార్య, కొడుకు, కోడలు ఉన్నారు. వాళ్ళందరూ దొరికిన భిక్షతో కాలం గడిపేవారు. ఒకసారి వీరికి చాలా రోజుల తర్వాత జొన్నపిండి భిక్షగా దొరికింది. కుటుంబ సభ్యులు అందరూ దొరికిన కొంచెం జొన్నపిండిని సమానంగా పంచుకొని తిందాం అని కూర్చోగానే ఒక వ్యక్తి ఆకలి అంటూ ఇంటికి వచ్చాడు. వచ్చిన వ్యక్తికి సక్తుప్రస్తుడు అతిథి మర్యాదలు చేసి కూర్చోబెట్టి తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆహారంగా ఇచ్చాడు. కానీ అతని ఆకలి తీరకపోవడంతో కుటుంబ సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు తమ వంతు ఆహారాన్ని ఇచ్చారు. ఆ ఆహారం తిని అతడు కడుపు నిండింది అన్నాడు. సక్తుప్రస్తుని దానగుణాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. सेकंड मिड पैसेज पढ़ के यहाँ पे फिल इन द ब्लैंक से इसमें फिल करना है. కింది గద్యాన్ని చదవండి, ఖాళీలను పూరించండి. ఒక ఊరిలో సక్తుప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. దొరికిన భిక్షతో కాలం గడిపేవాడు. భార్య, కొడుకు, కోడలు అతనికి ఎంతో సహకరించేవారు. ఒకసారి వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకలేదు. ఒకరోజు జొన్నపిండి భిక్షగా దొరికింది. దొరికిన కొంచెం పిండిని కుటుంబ సభ్యులు పంచుకున్నారు. ఇక తిందాం అని కూర్చోగానే ఒక వ్యక్తి ఆకలి అంటూ ఇంటి ముందు నిలబడ్డాడు. ఫస్ట్ క్వశ్చన్. ఒక ఊరిలో డాష్ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. సక్తుప్రస్తుడు ఉల్కి यहाँ पे लिख देना है. फिर सेकंड. సక్తుప్రస్తునికి భార్య డాష్ సహకరించేవారు. కొడుకు, కోడలు అతనికి ఎంతో డాష్ మే यहाँ पे लिख देना है. వారికి కొన్ని రోజుల తర్వాత డాష్ భిక్షగా దొరికింది. జొన్నపిండి ఫిల్ కన్నా है. కుటుంబ సభ్యులు డాష్ పంచుకున్నారు. దొరికిన కొంచెం పిండిని ఏ ఫోర్ట్ మే यहाँ पे ఫిల్ కన్నా है. ఇంటి ముందు డాష్ అంటూ ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆకలి డాష్ మే ఆకలి बोल के लिखना है. థర్డ్ బిట్ ఓన్ సెంటెన్స్. పరిహారం. వరదల వల్ల నష్టపోయిన రైతులు పరిహారం కోరుతున్నారు. ఆర్తి. రోడ్డు పక్కన ఉన్న ముసలానను చూసి ఆర్తి కలిగింది. పొగడటం. ఇతరులకు సహాయం చేసినందుకు మా నాన్న నన్ను పొగిడారు. ఆశ. అన్ని పనుల్లో విజయం సాధించాలని ఆశపడ్డాను. దానగుణం. శిబి చక్రవర్తికి గొప్ప దానగుణం ఉంది. అహంకారం. ఎవరితోనూ అహంకారంగా మాట్లాడకూడదు. స్థలం. మా ఇంటి ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుతున్నారు. థర్డ్ బిట్ का ये. फोर्थ बिट. సింగులర్ ప్లూరల్. ఏకవచనం, బహువచనం. యాగం, యాగాలు. ఫలితం, ఫలితాలు. పాఠం, పాఠాలు. కథ, కథలు. వ్యక్తి, వ్యక్తులు. ये FM का प्रैक्टिस है 9th क्लास. अच्छे से प्रैक्टिस करो, ठीक है. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू.